సో ఇక్కడ 36 మరియు 42ల యొక్క తృతీయ అనుపాత పదం అన్నాడు. సో మనకు థర్డ్ ప్రపోర్షనేట్ ఆఫ్ A and B equals to B square అంటే B into B by A, B into B by A, B into B by A. సో ఇక్కడ మనకు A మరియు B ల యొక్క తృతీయ అనుపాత పదం ఈక్వల్స్ టు B square by A. మీకు ఏం నెంబర్ చెప్పాడనే 36, 42ల యొక్క తృతీయ అనుపాత పదం ఈక్వల్స్ టు 42 into 42 by 36. ఇవి ఎట్లున్నాయో ఇవి అట్లా అప్లై చేస్తున్నాం. ఇది B, ఇది A అన్నమాట. A B కదా, A ప్లేస్ లో A వేస్తున్నాం, B ప్లేస్ లో B వేస్తున్నాం మనం. సో 6 ఇది 6 times 7 times, ఇది 7 times 49 అన్నమాట. రైట్, దీన్ని ఇప్పుడు దానిలాగా రాయలేమా సార్ అంటే రాయొచ్చు. ఇక్కడ A is to B ప్రపోర్షనల్ ఈక్వల్ టు B is to X అన్నమాట. మీన్స్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్ అంటే A ఇంటూ X ఈక్వల్ టు ఇది B స్క్వేర్. అప్పుడు X ఈక్వల్స్ టు ఏమవుతుంది సార్ B స్క్వేర్ బై A. ఇదే ఇప్పుడు అక్కడ వేసింది. అఫీషియల్ గా కూడా అదే అవుతుంది అనమాట. రైట్, సో మన ద మీన్ ప్రపోర్షన్ ఇది ఎక్కువ మనకి ఇంపార్టెంట్. సో ద మీన్ ప్రపోర్షనేట్ ఆఫ్ 8 and 18 అనమాట. సో మన 8 మరియు 18 యొక్క అనుపాత మధ్యమం. అనుపాత మధ్యమం అనొచ్చు, గుణ మధ్యమం అని కూడా అంటాడు. దీన్ని గుణ మధ్యమము అని కూడా అంటాడు అనమాట. మీన్ ప్రపోర్షన్ అనొచ్చు, జామెట్రిక్ మీన్ అని కూడా అంటాడు ఆయన. జామెట్రిక్ మీన్ అని కూడా అంటాడు. జామెట్రిక్ మీన్ ఆఫ్ 8 and 18. దీనికి ఏంటిదంటే సో మనకి ఇందులో మీన్ ప్రపోర్షన్ నెట్ ఆఫ్ A and B ఈక్వల్స్ టు A ఇంటూ B అండర్ రూట్ అనమాట. సో A మరియు B ల యొక్క అనుపాత మధ్యమం A ఇంటూ B, అనుపాత మధ్యమం B, A ఇంటూ B. సో రైట్, ఇప్పుడు ఇక్కడ మనకి ఏం నెంబర్ చెప్పాడు సార్ 8 మరియు 18 ల యొక్క అనుపాత మధ్యమం 8 into 18 అండర్ రూట్. సో 144 అండర్ రూట్ ఎంత సార్ 12. మరి దీనికి దానిలాగా చెప్పలేమా సార్ అంటే చెప్పొచ్చు. A ఇక్కడ X ప్రపోర్షనల్ ఈక్వల్ టు X ఇంటూ B మీన్స్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్. X స్క్వేర్ ఈక్వల్ టు AB, X ఈక్వల్ టు ఏమవుతుంది అండర్ రూట్ AB. సేమ్ అనమాట. అదే ఇది ఒకటే, అదైనా అది గుర్తుపెట్టుకోవడం మీకు ఇబ్బంది అనిపిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది అనిపిస్తుంది. రెండు సేమ్ అంటే సింప్లిఫై చేయడం అంతే. 8 into 18 వేస్తాం సార్. 144కు రూట్ ఎంత అంటే 12 వేస్తాం అంతే. కంక్లూషన్లు రాయాలి. రైట్, ఇక్కడ ఇచ్చాడు 10, 15, 20 అండ్ X అయినా X విలువ ఎంత ప్రపోర్షన్ అన్నాడు. సో ఇక్కడ మనకు A is to B ప్రపోర్షనల్ ఈక్వల్స్ టు C is to D ఉన్నప్పుడు మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్. సో B ఇంటూ C ఈక్వల్స్ టు A ఇంటూ D అనమాట. ఇది వేసి చేద్దాం మనం. సో దీన్ని రాయొచ్చు కానీ 2 మార్కులే కాబట్టి అంత అవసరం లేదు. సరే మీకు కన్వీనియంట్ రాస్తారండి. మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం అని రాయండి. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. సో మధ్యంలో లబ్ధం ఈక్వల్స్ టు అంత్యంలో లబ్ధం మీన్స్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్. రైట్, ఇప్పుడు ఇది 10 is to 15 ప్రపోర్షనల్ ఈక్వల్స్ టు 20 is to X మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో. X ఇటువైపు వచ్చేటట్టు తీసుకోండి, అది అటుంటే ఎటున్నా పర్లేదు. సో 10 into X ఈక్వల్స్ టు 15 into 20. X ఈక్వల్స్ టు ఇది అటు పంపించేసారు. 15 into 20 divided by 10. ఇది కట్ చేస్తే 30 is the answer. కంక్లూషన్ రైట్. X విలువ ఎంత అన్నాడు, వాల్యూ ఆఫ్ X అంటే X విలువ 30 అని రాసుకోండి. రైట్, if A is to B equal to 2 is to 3, B is to C equals to 4 is to 5, then A is to B is to C అనమాట. A is to B is to C. రైట్, ఇప్పుడు ఇక్కడ దీనికి ఒక ఫార్మేట్ మనం డిజైన్ చేసుకుందాం అఫీషియల్ గా. ఇది A is to B సార్, ఇది B is to C, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది అనమాట. A is to B is to C equals to A into B సార్, నెక్స్ట్ వచ్చేసి B into B, నెక్స్ట్ వచ్చేసి B into C అన్నమాట. సో ఇది సేమ్ ఇది ఎలాగుందో వాటిని సబ్స్టిట్యూట్ చేసుకోండి.
2:3 సార్, ఇది 4:5, ఇది ఫస్ట్ మెయిన్ సార్. సో ఇక్కడ 2 into 4 అన్నమాట. ఇది యారో మార్కులను గుర్తుపెట్టుకోవాలి. 3 into 4, నెక్స్ట్ వచ్చేసి ఇది 3 into 5. అప్పుడు ఎంత అవుతుంది సార్? 8:12:15. ఇప్పుడు ఏమన్నా కామన్ గా ఉంటే కట్ చేయాలి, ఇట్లే వదిలేయద్దు. చెప్పాం కదా, ఈస్టు అని పెట్టినప్పుడు లాస్ట్ స్టేజ్ దాకా తీసుకెళ్ళాలి, మనం మధ్యలో ఆపకూడదు అని చెప్పాము. అవును, 8:12:15 పోతుందా? అన్ని పోవాలి, 2 కాదు, అన్ని పోవాలి. అన్ని పోతేనే లెక్క. సో A:B:C ఈక్వల్స్ టు, సో 8:12:15 అనమాట. రైట్. నెక్స్ట్, ఇఫ్ x:y ఈక్వల్ టు 3:4, y:z ఈక్వల్ టు 8:9, దెన్ x:z. ఓన్లీ ఫస్ట్ లాస్టే అడుగుతున్నాడు ఆయన అన్నప్పుడు సేమ్ మళ్ళీ ఫార్మెట్ వేసుకోవాలి మనం. సో ఇక్కడ మనకు A:B ఫార్మెట్ వేసుకోండి, ప్రతి దానికి వేసుకోండి. ఇప్పుడు నేను దీనికి రాస్తున్నా B:C. ఇది A:B:C ఈక్వల్స్ టు, ఇది ఫస్ట్ది ఇంత ముందు లాంటిది, ఇంత ముందుదే నేను రాసేది BB, ఇది BC. అంటే మనకు 2 మార్కుల లాగన్నా ఉండాలి కదా. సో రైట్, ఇది దీంట్లో మనకు ఇక్కడ సేమ్ x:y ఈక్వల్స్ టు 3:4, నెక్స్ట్ 8:9. ఇది ఫస్ట్ సెట్, ఇది సెకండ్, ఇది థర్డ్. అంటే 3 into 8, ఇది 4 into 8, ఇది 4 into 9 అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇందులో చూడండి, మనం అడిగింది ఓన్లీ x:z కదా. సో x:z ఈక్వల్స్ 3 into 8, అది 4 into 9 అన్నమాట. ఇవి రెండే తీసుకోండి మీరు, ఫస్ట్ లాస్టే తీసుకోండి. మనకు y ఎందుకు మధ్యలో? y అవసరం లేదు. సో ఈ రెండింటిలో కట్ చేసుకుంటే 4 ఇక్కడ 2 సార్లు పోతుంది సార్, 3 ఇక్కడ 3 సార్లు పోతుంది. ఏం మిగిలింది సార్? 2:3. సో 2:3 ఆన్సర్ అవుతుంది. కంక్లూషన్ రాసుకోండి, 2:3. రైట్. సో P:2Q ఈక్వల్ టు 3:4, Q:R ఈక్వల్ టు 5:6, R:S ఈక్వల్ టు 12:11. దెన్ కాంపౌండ్ రేషియో అన్నాడు, సంయుక్త నిష్పత్తి. సో కాంపౌండ్ రేషియో అంటే ఫస్ట్ లాస్ట్ అన్నమాట. సేమ్ ఇక్కడ మొత్తం మొదటిది లాస్ట్ది అంటే ఏంటిది అన్నట్టు ఆయన అడుగుతున్నది మనల్ని P:S అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్. కాంపౌండ్ అంటే బార్డర్సే కదా, P:S కనుక్కోవాలి మనం. సో ఇక్కడ మనకి ఇందులో చూసుకున్నట్లయితే సేమ్ ఇప్పుడు 4 ఇచ్చాడు సార్. 4 ఇచ్చినప్పుడు ఎలా తీసుకుంటాం? ఇది A:B, ఇది B:C, ఇది C:D ఇలా ఉన్నప్పుడు మనకు, లేదా ఇట్లా వేసుకోండి, మీకు ఇలా చూసుకోండి. A:B, P:2Q పెట్టుకుందాం మనం దానిలాగే. P:2Q ఈక్వల్ టు A:B, నెక్స్ట్ Q:R ఈక్వల్స్ టు C:D, డిఫరెంట్ లెటర్స్ తీసుకోండి. నెక్స్ట్ R:S ఈక్వల్స్ టు E:F. దెన్ P:2Q:R:S కనుక్కుందాం మనం. ఇది తయారు చేద్దాం ఫస్ట్. క్వశ్చన్ మార్క్ అని వేసుకోకండి, P:2Q:R:S అని వేస్తే ఇది ఏమవుతుంది సార్ అంటే A:B, ఇది C:D, ఇది E:F. ఇది ఫస్ట్ సార్, గుర్తుపెట్టుకోండి ఆరో మార్కు. ఇది లాస్ట్ అంటే ACE, ఇది లాస్ట్, ఇది BDF లాస్ట్. సో మధ్యలో వచ్చేసి ఇది అనమాట BCE, ఇది అనమాట BDE. ఇది సేమ్ మనకు ఓన్లీ ఫస్ట్ లాస్ట్ అడిగాడు కాబట్టి మొదటిది లాస్ట్ మాత్రమే మనం తీసుకుంటాం. రైట్. ప్రశ్నలు ఏమి ఇచ్చాడు సార్ మీకు? ఇక్కడ 3:4 అన్నాడు సార్, నెక్స్ట్ 5:6 అన్నాడు, నెక్స్ట్ 12:11 అన్నాడు. ఓన్లీ ఫస్ట్ ఏం కావాలి మనకు? బార్డర్స్, కాంపౌండ్ రేషియో. P:S ఈక్వల్స్ టు 3 into 5 into 12. 3 into 5 into నెక్స్ట్ లాస్ట్ 4 into 6 into 11. కొట్టి వేసుకోండి, మీకు కన్ను నిండిపోతుంది. 4 ఇది 3 times, 3 ఇది 2 times. ఏ నెంబర్ అయినా కొట్టేయచ్చు, ఇంకా కట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ ఎంత ఉంది సార్? 15. అక్కడ ఎంత ఉంది? 22. ఇప్పటికైనా ఏదైనా కట్ అయితే కట్ చేయాలి. సో ఓన్లీ P:S కనుక్కున్నాం ఫస్ట్ లాస్ట్. ఏమడి కూడా అదే. కాంపౌండ్ రేషియో ఈక్వల్స్ టు 15:22, సంయుక్త నిష్పత్తి 15:22. రైట్. If 2A equal to 3B, 4B equal to 5C, then A:B:C అన్నారు. సో మనం దీన్ని A:B:C లోకి మార్చేసుకోవాలి. రైట్. చూడండి, ఇప్పుడు దీని ద్వారా మనకేం చేద్దామంటే
2a ఈక్వల్ టు 3b కదా సార్. దీన్ని అక్షరాలు ఒకవైపు అంకెలు ఒకవైపు వచ్చేలాగా చూడాలి. అది ఇటువైపు వస్తే a/b, ఇది అటువైపు వెళ్తే 3/2. సో అనగా a/b ఈక్వల్ టు 3:2 అనమాట. ఇది కూడా అలాగే 4b ఈక్వల్ టు 5c, b/c ఈక్వల్స్ టు ఇది అటు పంపించేస్తే 5/4. అప్పుడు b/c ఈక్వల్స్ టు 5:4. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు సార్? a/b/c. సేమ్ అగైన్ అదే 3:2 సార్. ఇది 5:4. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. యారో మార్క్స్ పెట్టొచ్చు, తప్పు కాదు. సో a/b/c ఈక్వల్స్ టు 3 into 5, నెక్స్ట్ 2 into 5, నెక్స్ట్ 2 into 4 అనమాట. 2 into 4. ఈ మూడింటిలో కామన్ గా ఏదైనా కనిపిస్తుందా? కనిపిస్తలేదు. 15, 10, 8. ఇప్పటికైనా ఏదైనా కనిపిస్తే చేసుకోండి. కట్ అవుతుందా? అవ్వట్లేదు. కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. అవును, సరే. కంక్లూషన్ రాయాలి. ఏమడి కూడా రాయాలి. therefore a/b/c ఈక్వల్స్ టు 15:10:8 అనమాట.